ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజు చేయబోయేది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, 1/2 కేజీ వరకు అల్లాన్ని తీసుకున్నాను. చాక్తో పైన మొత్తము అల్లాన్ని ఇలా పొట్టు తీసేసుకోవాలి. నీట్గా ఏం లేకుండా తీసేసుకోవాలి. అల్లము ఒక ముక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా అల్లం లేని ఇల్లు ఉండకూడదు. సిటీలో ఉంటున్నాం కాబట్టి మనము తొట్లల్లో పెంచుకోవచ్చు అల్లాన్ని. ఊర్లో పెరట్లో పెంచుతూ ఉంటారు. ఎప్పుడూ పెరట్లో ఉంటుంది అల్లం మొక్క. ఇలా అల్లాన్ని మాత్రం లేకుండా మనము ఉండకూడదు. అల్లము మంచిగా పొట్టు తీసి కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను పొట్టు మంచిగా తీసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఇలా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలను చూపిస్తున్నాను. వెల్లుల్లిపాయలు పొట్టు లేకుండా తీసి పెట్టుకోవాలి. అల్లాన్ని మంచిగా ఆరబెట్టుకొని మిక్సీ కప్పులో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. అల్లము మనకి 1 మంత్ అయినా నిల్వ ఉండేలా ఫ్రెష్గా రెడీ చేసుకోవాలి. అస్సలు వాటర్ తడి లేకుండా మంచిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఒక బాటిల్లో వేసేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి. ఇలా గాజు బాటిల్ తీసుకున్నాను. నేను గాజు బాటిల్లో వేసేస్తున్నాను. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోనైనా వేసేసుకోవచ్చు. ప్లాస్టిక్ బాక్స్లోనైనా వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మిగతాది కూడా మిక్సీ కప్పులో వేసేసి మళ్ళీ పేస్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మొత్తము గాజు బాటిల్లో వేసేసుకోవాలి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా చేసి పెట్టేసుకుంటే. ఆయిల్ వేసేస్తున్నాను. నేను రిఫైండ్ ఆయిల్ వేసేస్తున్నాను. కొంతమంది పసుపు, ఉప్పు వేసి కూడా పేస్ట్ చేసి పెట్టుకుంటారు, స్మెల్ రాకుండా, ఖరాబ్ కాకుండా. ఇలా ఆయిల్ వేసేసి కలిపి పెట్టేస్తే మనకి ఇప్పుడే చేసినట్టుగా ఫ్రెష్గా ఉంటుంది. నేను చేసిన అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని.